సో జేఈ మెయిన్స్ 2026 నార్మలైజేషన్. మీ స్కోర్ని ఎలా లెక్కిస్తారు? కష్టమైన పేపర్ వర్సెస్ సులభమైన పేపర్. ఇది ఎవరికి నష్టం అంటే ఎవరికి నష్టం లేదనే ఈ వీడియో చెప్తున్నాం అనమాట. సో తూకం ఎట్లా ఉందో చూసినావా? 2 బరాబర్. 2026లో అనేక రోజుల పాటు అనేక షిఫ్ట్లో జరుగుతుంది. ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా ఎన్టీఏ ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిని పాటిస్తుంది. అంటే ఒక సైంటిఫిక్ మెథడ్ ఇట్ విల్ ఫాలోస్. చూసారా? తూకం అనమాట. నీ షిఫ్ట్ ఏది ఉన్నప్పుడు కూడా అది తూకం కొలిసినట్టుగా ఎట్లా బరాబర్ ఉంది కదా స్కేలు, అట్లా ఉంటుంది. సో షిఫ్ట్ 1 డే 1లో షిఫ్ట్ 1, డే 2లో షిఫ్ట్ 2, డే 2లో షిఫ్ట్ 1. సో డే 1లో షిఫ్ట్ 1, డే 1లో షిఫ్ట్ 2, డే 2లో షిఫ్ట్ 1. అంటే ఈ మూడు రకాల పేపర్లు. డే 1లో షిఫ్ట్ 1 వచ్చేసి ఈజీ పేపర్ వచ్చింది. డే 1లో సెకండ్ షిఫ్ట్ వచ్చేసి హార్డ్ వచ్చింది. తర్వాత షిఫ్ట్ వచ్చేసి మీడియం వచ్చింది. సో అసలు సమస్య ఏంటంటే పరీక్ష వేరు వేరు రోజుల్లో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డిఫికల్టీ లెవెల్ కూడా మారుతూ ఉంటుంది. చాలామంది అప్రహెన్షన్ ఉంటుందన్నమాట. నాకు కష్టమైన పేపర్ వచ్చింది కాబట్టి నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, నేను నష్టపోయినాను. ఇది 100% తప్పు. మీకు కష్టమైన పేపర్ వచ్చినంత మాత్రాన నీకు ఒక్కడికే కష్టం అనిపిస్తే అది ప్రాబ్లం. కానీ నీ షిఫ్ట్లో రాసిన వాళ్ళందరికీ కష్టం అనిపించింది అనుకో, అది ప్రాబ్లం నీది కాదు. నార్మలైజేషన్ ప్రక్రియలో అందరికీ సమానం అయిపోయి నీకు ఎంతైతే లెవెల్లో పెర్ఫామ్ చేస్తావో ఆ లెవెల్కి అది నీకు రావాల్సినటువంటి ర్యాంకు ఏదైతే ఉందో, పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది అనమాట. ఎన్టీఆర్ రకంగా ఏర్పాటు చేసి పెట్టింది. వాస్తవం ఏంటి? నీ మార్కులు రాస్కోర్ ముఖ్యం కాదు. రాస్కోర్ అంటే ఏంది? ఇప్పుడు నువ్వు 40 క్వశ్చన్లు ఓకే అయిపోయినాయి, నీకు 4 4ల 16, 160 మార్కులు వచ్చినాయి. ఈ స్కోర్తో నీకు పెద్ద ఇబ్బంది లేదు. నీ పర్సంటైల్తోనే నీకు లాజిక్ అన్నట్టు. నీకు 160 వచ్చినాయా 200 వచ్చినాయా దాంతో కాదు. ఈజీ షిఫ్ట్లో ఉన్నవాడికి 160 మార్కులకే 99% వస్తుంది. కష్టమైన షిఫ్ట్లో ఉన్నవాడికి అదే ఈజీ షిఫ్ట్ ఉన్నవాడికి తీసుకున్నప్పుడు 220కి నీకు అదే 99% వస్తుంది. కాబట్టి అది ఇంపార్టెంట్ కాదు. సో ఇందాక నేను చెప్పాను కదా రన్నింగ్ రేస్ ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు ఇది రోడ్డు ఫ్లాట్గా ఉంది కాబట్టి ఇటు 14 సెకండ్లు వెళ్ళిపోయాడు. ఇటు రోడ్డు అప్ అండ్ డౌన్స్ కొట్టేసరికి 15 సెకండ్లు పట్టింది. ఈ 1 సెకండ్ డిఫరెన్స్ ఉన్నంత మాత్రాన ఈడు ఒకటి కాకుండా వాడికి అడ్డలు ఎక్కువ ఉంది కాబట్టి ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఇదే లెవెల్లో 45 డిగ్రీస్ ఎక్కారు కాబట్టి వాళ్ళకి ఎంత టైం పడుతుందో మీకు కూడా అంతే టైం పడుతుంది. ఇది ఈజీ పేపర్ అనుకోవచ్చు. ఫ్లాట్ పేపర్ అంటే, హార్డ్ పేపర్ అంటే హడల్స్ ఉన్నటువంటి పేపర్.